డీటెయిల్స్ చూస్తే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసింది. రియల్ ఎస్టేట్, ఫార్మా, సాఫ్ట్వేర్ కంపెనీ యజమానుల ఫోన్లను ప్రణీత్ ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతిపక్ష నేతలతో టచ్లోకి వెళ్లిన రాజకీయ వ్యాపారులను ప్రణీత్ రావు గ్యాంగ్ బెదిరించినట్లు తెలిసింది. వ్యాపారవేత్తల వాయిస్ను వారికే వినిపించి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఆడియోలు బయటకు రావద్దంటూ బీఆర్ఎస్ నేతలకు డబ్బులు ఇవ్వాలని ప్రణీత్ రావు డిమాండ్ చేసినట్లు వెల్లడైంది. బెదిరింపు ఆడియోలను వ్యాపారుల ముందు పెట్టి వారి చేత ప్రణీత్ గ్యాంగ్ ఎలక్టోరల్ బాండ్స్ కొనిపించినట్లు గుర్తించారు. కొన్ని సంవత్సరాలుగా వ్యాపారులు అత్యధికంగా బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్లు కొన్నట్లు తేలింది. మరోవైపు ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో రవిపాల్ కీలకంగా మారారు. ఎస్ఐబి టెక్నికల్ కన్సల్టెంట్గా ఉన్న రవిపాల్ నేతృత్వంలోనే ట్యాపింగ్ డివైస్లు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా డివైస్ను తీసుకొచ్చిన రవిపాల్ ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయెల్ నుంచి ట్యాపింగ్ డివైస్లను దిగుమతి చేసినట్లు సమాచారం. ఇందుకు రవిపాల్కు ఎస్ఐబి కోట్లలో డబ్బులు చెల్లించినట్లు తెలిసింది. రవిపాల్, ప్రభాకర్ కలిసి అధునాతన డివైజ్లను దిగుమతి చేసుకున్న తరుణంలో పోలీసుల విచారణలో తేలింది. 300 మీటర్ల పరిధిలో మాటలను వినే వీలున్న డివైజ్లు తెచ్చిన రవిపాల్ రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీస్ తీసుకుని డివైజ్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. రేవంత్ ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రణీత్ రావు, రవిపాల్ విన్నారు. ఈ క్రమంలో రవిపాల్ను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందిస్తారు. ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత సంచలనం కలిగిస్తుందో మనందరికీ తెలుసు. విచారణలో ప్రతిరోజు కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పూర్తిస్థాయి విచారణ పూర్తయిన తర్వాత మాత్రమే మనం సంచలన విషయాలు అని చెప్పుకునేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు కొత్త కొత్త విషయాలే వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఈ ట్యాపింగ్ వ్యవహారంలో A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు రీసెంట్గా పోలీసు ఉన్నతాధికారులు కొందరికి కాంటాక్ట్లోకి వచ్చారనేది కొత్తగా తెలుస్తున్నటువంటి సమాచారం. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏం చెప్తే మేము అదే చేసాము, ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నారో అనే తరహాలో ఆయన మాట్లాడినట్లు, అయితే మీరు ఏం చెప్పాలనుకున్నా అది అఫీషియల్ మెయిల్కి ఇవ్వమని చెప్పి సంబంధిత అధికారి సూచించడంతో ఆయన ఫోన్ కట్ చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు నుంచి ప్రణీత్ రావుకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ప్రణీత్ రావు ఎవరి పేర్లైనా బయట పెడతాడేమో అని చెప్పి అవి బయట పెట్టకుండా ఉండడం కోసం ప్రణీత్ రావు తండ్రికి ఎక్కువ మంది కాంటాక్ట్లోకి వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఎవరైతే ప్రణీత్ రావు తండ్రి గతంలో ఫింగర్ ప్రింట్స్ నిపుణుడిగా పనిచేసి రిటైర్ అయినట్లు తెలుస్తోంది. సో అతనికి కూడా డిపార్ట్మెంట్తో ఉన్నటువంటి పరిచయాల రీత్యా చాలామంది అతన్ని కాంటాక్ట్ అయ్యి ఎవరికి వారు జాగ్రత్త పడుతున్నటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. సరే, ట్యాపింగ్ వ్యవహారంలో జరిగినటువంటి అక్రమాలు ఒకటి తర్వాత ఒకటిగా వెలుగులోకి వస్తుండే కొద్దీ అసలు దీని లోతెంత అనే విషయం కూడా మనకి అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు తెలుస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రభాకర్ రావు సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అక్రమంగా ఆస్తులు సంపాదించడానికి దీన్ని ఎక్కువగా వాడారు అని తెలుస్తోంది. అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి అలుసు, ప్రభుత్వం చెప్పినటువంటి సూచనలను సొంతానికి వాడుకున్నటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది. సంగారెడ్డి, రంగారెడ్డి, అలాగే మేడ్చల్, ఇక వికారాబాద్ ఈ జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళను కూడా బ్లాక్మెయిల్ చేసి అర్బన్ ల్యాండ్ సీలింగ్ విధానం ఏదైతే ఉందో అలాగే జియో 59కి సంబంధించినటువంటి అంశాలని అన్నిటినీ అడ్డుగా పెట్టుకొని చాలా భూములకు సంబంధించినటువంటి అక్రమాలకు పాల్పడ్డారనేది కొత్తగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ అక్రమాల్లో భాగంగానే సంపాదించినటువంటి భూములన్నింటినీ వెంచర్లుగా మార్చారు. ఇందుకోసం ప్రభాకర్ రావు తన కుటుంబ సభ్యులతో కలిసి మ్యాన్ బూమ్ రియల్ ఎస్టేట్ అని ఒక కొత్త కంపెనీని కూడా సృష్టించారు. ఆ కంపెనీ ఆధ్వర్యంలోనే శంకరపల్లి, ఇక అజీజ్ నగర్, పర్వేద తదితర ప్రాంతాల్లో వెంచర్లు వేయడం, భారీ స్థాయిలో విక్రయాలు కూడా జరిపారని తెలుస్తోంది. ఈ మ్యాన్ బూమ్ రియల్ ఎస్టేట్కి సంబంధించినంత వరకు కూడా ప్రభాకర్ రావు వియంకుడు రవీంద్రరావు, అలాగే బావుమర్దిగా ఉన్నటువంటి అశ్విన్ రావు వీళ్ళిద్దరూ కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. ప్రభాకర్ రావు వ్యవహారాలు, అతని వ్యాపార వ్యవహారాలు, అలాగే దీనికి సంబంధించినటువంటి చాలా విషయాలను అశ్విన్ రావే స్వయంగా పర్యవేక్షించాడని తెలుస్తోంది. సో ఇప్పటివరకు ఇందులో ఎక్కడా కూడా అశ్విన్ రావు పేరు రాకపోయినప్పటికీ ఈ విచారణలో వెలుగు చూస్తున్నటువంటి అంశాలు మాత్రం
ప్రతిరోజు కొన్ని కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయి. జరిగినటువంటి అక్రమాల లోతు మాత్రం మనం ఊహించనంతగా పెరిగిపోతూ వస్తుంది. ఇక గత ఎన్నికల సమయంలో వాస్తవంగా ఇక్కడ ఒక విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందో, షెడ్యూల్ వెలువడిన తర్వాత అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా ఆపద్ధర్మ ప్రభుత్వం మాత్రమే అవుతుంది. అధికార యంత్రాంగం మొత్తం కూడా ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్తుంది. అంటే అధికారంలో ఉన్నటువంటి, అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి పెద్దలు, ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు సూచనలను పాటించాల్సినటువంటి అవసరం ఏమాత్రం అధికార యంత్రాంగానికి లేదు. అయినా సరే వీళ్ళు ఆ విధంగా ప్రవర్తించారు అంటే కారణం స్వీయ ప్రయోజనాలు, ఇంకా చెప్పాలి అంటే వారి వృత్తి గౌరవాన్ని కూడా అధికారంలో ఉన్న పెద్దలకు పాదాక్రాంతం చేసినటువంటి దౌర్భాగ్యం కారణంగానే వారి సూచనలను అమలు చేశారు అని చెప్పుకోవచ్చు. ఆ సూచనల తర్వాత ప్రభుత్వ వాహనాలను ఉపయోగించి ఎన్నికలకు సంబంధించినటువంటి డబ్బులన్నీ ప్రభాకర్ రావు, సంతోష్ రావు ఇద్దరూ కలిసి అన్ని చోట్లకు చేరవేశారనేది సమాచారం. సంతోష్ రావు అనగానే ఎవరు అనేటువంటి సందేహం రావచ్చు. ఇటీవల వరకు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, కేసీఆర్కు అవసరమైనటువంటి మందులిస్తూ హ్యాపీరావుగా కూడా పిలుచుకునేటువంటి వ్యక్తి ఈ సంతోష్ రావు. నిజానికి ఢిల్లీ లిక్కర్ మాఫియాకు సంబంధించిన వ్యవహారంలో కూడా తాను కవితను ముందుంచి వ్యవహారం మొత్తం తాను నడిపాడనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇక సంతోష్ రావుకు సంబంధించినంత వరకు, ఈ జోగినపల్లి సంతోష్ రావుకు సంబంధించినంత వరకు చాలా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వంలో చాలా అంశాల్లో తాను కీలకంగా వ్యవహరించాడనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, గత ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి అధికార యంత్రాంగం మొత్తానికి, అలాగే నాయకులకు కూడా అందరికీ తెలుసు. ఇటీవలనే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ 14లో, సర్వే నెంబర్ 129లో ఉన్నటువంటి 129/54లో ఉన్నటువంటి 1350 చదరపు గజాల స్థలాన్ని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని ఈ సంతోష్ రావు మీద కేసు నమోదైంది. ఇక సంతోష్ రావు చేసినటువంటి మరికొన్ని అక్రమాల్లో ప్రధానమైంది టానిక్కి సంబంధించినటువంటిది. టానిక్ వ్యవహారంలో కూడా సంతోష్ రావే కీలక వ్యక్తి. దీనికోసమే ప్రత్యేకంగా ఒక సర్క్యులర్ ఇప్పించి విదేశీ మద్యం ఎంత కావాలంటే అంత తెచ్చుకోవడానికి అనుమతులు ఇచ్చి ట్యాక్సులను ఎగ్గొట్టి ఇటీవల దాడుల్లో దాదాపు 100 కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టారనేది బయటకు రావడానికి కారకుడైనటువంటి వ్యక్తి కూడా సంతోష్ రావుగానే కనిపిస్తోంది. ఈయన ఇక్కడ అక్రమాలు చేస్తుంటే ఆయన తండ్రి అంటే కేసీఆర్కు తోడల్లుడు, ఇంకొక భాషలో షడ్డుగుడు ఏదో చెప్తారు. ఆయన మీద కూడా ఇటీవల ఒక కేసు నమోదైంది. ఆ కరీంనగర్ ప్రాంతంలో ఆయన చేసినటువంటి దందాలు, షాడో సీఎంగా వ్యవహరించాడనేటువంటి ఆరోపణలు కోకొల్లలుగా వచ్చాయి. ఇక సంతోష్ రావుదే ఇంకొక అంశం కూడా దృష్టి పెట్టాల్సినటువంటిది ఉంది. దాని మీద ఎన్ని ఆరోపణలున్నా ఇంకా కొత్త సర్కారు ఇంకా దృష్టి పెట్టినట్లేదు. ఈ విషయాన్ని కూడా బహుశా త్వరలో బయటికి తీస్తారనుకుంటాను. అది ప్రధానమైంది గ్రీన్ ఛాలెంజ్. సినిమా నటుల నుంచి ఉన్నటువంటి ప్రముఖులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరికీ గ్రీన్ ఛాలెంజ్ అని నినాదాన్ని తీసుకువెళ్ళి మొక్కలు నాటించడం వంటి కార్యక్రమాలు చేశారు. మొక్కలు నాటడం మంచిదే, మొక్కలు నాటడాన్ని ఎవరు ఆక్షేపించరు, పర్యావరణానికి కూడా ఎంతో ఉత్తమం. కానీ దాని వెనక అతిపెద్ద వ్యూహాన్ని అమలు చేశారని తెలుస్తోంది. ఎక్కడైతే ఈ కబ్జాకి, భూమిని ఆక్రమించడానికి అవకాశం ఉందో ఆ భూముల పరిసరాల్లోనే ఈ మొక్కలను నాటించి ఆ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం చివరి దశలో కొండగట్టుకు సంబంధించినటువంటి అడవిని పూర్తిగా లీజుకు తీసుకోవడం వెనక ఉద్దేశం కూడా ఇదే అని తెలుస్తోంది. ఈ లీజు వ్యవహారంలో జరిగినటువంటి అక్రమాలన్నీ కూడా ప్రభుత్వం బయటికి తీస్తే కానీ వాటి యొక్క వెనుకున్నటువంటి అక్రమ కారణాలేంటి, అక్రమాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యతలేంటి అనేది బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తంగా ఒక అంశానికి ముడిపెట్టి మరొక అంశం ఇలా వరుసగా ఈ చైన్ కొనసాగుతూ వస్తోంది. టానిక్ మాల్ అక్రమాలు ప్రతిరోజు వార్తాంశాలుగా వచ్చాయి, అందరం చూసినవే. ఫోన్ ట్యాపింగ్తో మొదలుపెట్టి టానిక్ అక్రమాలు, మద్యం పాలసీలు, ఢిల్లీ లిక్కర్ పాలసీ, గ్రీన్ ఛాలెంజ్, భూ కబ్జాలు, ధరణి పోర్టల్ను అడ్డంగా పెట్టుకుని సంపాదించినటువంటివి, ఇలా ఒక్కటి అని కాదు
ఒకదాని వెనుక ఒకటిగా వెలుగు చూస్తున్నాయి. అయితే ఎన్నింటికి మూలసూత్రంగా కనిపిస్తుంది మాత్రం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కీలకంగా కనిపిస్తుంది. ఎందుకంటే నగరంలో ఉన్నటువంటి లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపార ప్రముఖులని చేసి వారి ఫోన్లన్నీ ట్యాప్ చేసి ఆ ఫోన్లలో ఉన్నటువంటి సమాచారం వారు వ్యాపారపరమైనటువంటి అంశాలు చర్చించినవన్నీ కూడా రికార్డ్ చేసి వాటి ఆధారంగా వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి పార్టీకి ఫండ్గానో మరో రూపంలోనో తీసుకున్నటువంటిది కనిపిస్తూ ఉంది. ఇక ఈ వ్యవహారం నడపడంలో ఒక టీవీ యాంకర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కూడా కీలకంగా వ్యవహరించాడనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అతనికి సంబంధించి ఇప్పటికే దాదాపు 2-3 కేసులు నమోదయ్యాయి. ఈ 2-3 కేసులు కాకుండా ఇంకొన్ని ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా మరిన్ని కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. విచారణలో వెలుగులోకి వచ్చేటువంటి అంశాల ఆధారంగా బహుశా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా అతని పేరు బయటపడవచ్చు, లేదా అతని అరెస్ట్ కూడా జరగవచ్చు. ఎక్కడ ప్రభాకర్ రావు, ఎక్కడ సంతోష్ రావు, ఎక్కడ మీడియా యాంకర్, వివిధ రంగాల్లో ప్రజలతోటి భాగస్వామ్యం వహించి వారికి భద్రతను కల్పించాల్సినటువంటి యంత్రాంగాలు మొత్తం అంటే ప్రజాప్రతినిధులు, పోలీసులు, మీడియా వ్యవస్థలు అందరూ కలిసి చేసినటువంటి దురాఘాతాలు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పుకోవడానికి సందేహించాల్సిన అవసరం లేదు. కొత్తగా ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి 100 రోజులు పూర్తయిపోయింది. రేవంత్ రెడ్డి పరిపాలనా కాలం ప్రారంభమై దాదాపు 4వ నెల నడుస్తోంది. ఆయన ఈ విచారణ ప్రారంభించడానికి ముందే ప్రాథమిక ఆధారాలన్నీ సేకరించారనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇందులో కీలకంగా వ్యవహరించిన ఏ వ్యక్తిని వదిలేటువంటి అవకాశం లేదని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ప్రభాకర్ రావుతో మొదలై సంతోష్ రావు దగ్గరకు వచ్చి ప్రస్తుతానికి ఉంది. ఇప్పటికే భుజంగరావు అలాగే తిరుపతన్నలకు సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగుతుంది. వీరి విచారణలో మరిన్ని కోణాలు కూడా వెలుగు చూసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి ప్రభాకర్ రావుతో కలిసి మరో వ్యక్తి కీలకంగా వ్యవహరించాడని చెప్తున్నారు. అతను కూడా వీళ్ళకి బినామీగా, ప్రభుత్వంలో పెద్దలకి బినామీగా వ్యవహరించాడని ఆరోపణలు వస్తున్నాయి. మరి ఆ కృష్ణుడి కథలు తెలియాలంటే దాని మీద దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సంస్థ ఏది, చేసినటువంటి అక్రమాలు ఏంటి, ఎవరికి బినామీగా వ్యవహరిస్తున్నారు, మరో కథనంలో మరోసారి చెప్పుకుందాం.